వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు మనమే. ఇక డ్రై ఫ్రూట్ లడ్డు చూద్దామండి. ఫస్ట్ ఏమో ఖర్జూరాను అంజీర్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడేమో గుమ్మడి గింజలు, ఫ్లెక్స్, మళ్ళీ ఇక్కడ సన్ఫ్లవర్ గింజలు అవి తీసుకోవాలండి. మళ్ళీ ఇక్కడేమో ఆల్మండ్స్ అంటే వాల్నట్స్ అండ్ పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఇక్కడ డ్రై ఖర్జూరది పొడి, ఇక్కడ గీ. ఇక్కడ బౌల్ తీసుకొని కడాయి తీసుకొని నెయ్యి అందులో వేసేసి ఫస్ట్ ఆల్మండ్స్ను క్యాషు అవి వేయాలండి. జీడిపప్పు కాసేపు అయిపోయే తర్వాత వాల్నట్స్, పిస్తా ఇవి వేసి ఆయిల్లో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు అవి కూడా ఫ్లేక్స్ అవి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఆ నేతిలోనే ఇక్కడ ఖర్జూరమును అంజీరు తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ పొడి చేసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ ఇవి కూడా వేసి పొడి చేసుకోవాలి. ఈ డ్రై పొడి ఉంది కదా, డ్రై ఖర్జూర, అది కూడా పోసుకోవాలి అందులోనే. వేసుకొని ఇలా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ ఖర్జూరం అంజీరా అది కూడా పొడి తీసుకోవాలి. ఈ ఫస్ట్ చేసిన పొడి ఇందులో కలిపేసి ఖర్జూర దాంట్లోనే కలిపేసి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. పట్టుకొని తర్వాత ఇలా పొడి చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఇలా లడ్డూలు ఇలా చుట్టుకోవాలి. నెయ్యి ఉంది కదా, నెయ్యి ఒకసారి చేతికి ఇలా రాసుకొని ఇలా చేసుకోవాలండి. పిల్లలకు పెద్దలకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. డైలీ 1 అన్నా పెట్టాలండి పిల్లలకి, చాలా హెల్త్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ బెల్ బటన్ క్లిక్ చేయండి.